దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరుగుతుంది. ఎట్లంటే ఉన్నట్టుండి అర్జెంటుగా మేము అదానీలో అంబానీలో అయిపోవాలి, మా మనవల్లే కాదు ఆ మనవళ్ళు మునిమనవళ్ళు ఆ మనవళ్ళు ఇంకా ఇంకా తరతరాలు కూర్చుంటే కూడా తరగని ఆస్తి సంపాదించాలంటే ఏం చేయాలి? ఒక్కసారిగా 5-6 లక్షల కోట్లు కొల్లగొట్టాలి. ఏం చేయాలి? కొల్లగొట్టాలంటే అత్యంత విలువైన భూముల్ని అప్పనంగా అమ్మేసి దొరికినంత దోచుకొని జేబులో వేసుకోవాలి. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే ఇది దేశంలోనే అతి పెద్ద స్కామ్. ఇక నేను దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది కదా. ఇది హిల్టప్ పేరుతో 9,500 ఎకరాల భూమిని అప్పనంగా ప్రైవేటు వాళ్ళకు కట్టబెడుతున్న వైనమే ఇప్పుడు చర్చ జరుగుతుంది. జరుగుతున్న విధానాన్ని చూసి కూడా తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఈ విషయం అంతా ఫస్ట్ బయటకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? దీని భాగోతం అంతా బట్టబయలు చేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తం పిన్ టు పిన్ మొత్తం అరటిపండు వలిచి చేతిలో నోట్లో పెట్టినందుకు ఆయన చక్కగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న డెసిషన్స్నే ఈరోజు మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నా. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు నిర్ణయానికి చూస్తే నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. హైదరాబాదు కేంద్రంగా ఇన్ని వేల ఎకరాల భూముల్ని అక్రమంగా తమ వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తుందనేది నిరభ్యంతరంగా చెప్పొచ్చు అనేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ భాగోతాన్ని బట్టబయలు చేసినప్పటి నుంచి మామూలు చర్చ జరుగుతలేదు, మామూలు ఉలుక్కు రాలేదని చెప్పాలి. అయితే ఈ ప్రయత్నం విలువెంత? 5-6 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. కేటీఆర్ చెప్పినట్టుగా హిల్టప్ పేరుతో ఒక పాలసీ తీసుకొచ్చారు. సో ఆయన చెప్పిన తర్వాత మెల్లగా ప్రభుత్వం 2 రోజుల తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంది. ఇక నేను నిన్న ఇవాళ అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పత్రికలు అన్నిటిలో మనం మెయిన్గా వార్తలు రావడం చూసినాం. కేబినెట్ సమావేశం తర్వాత ఆ పాలసీ గురించి. ఇంతకీ ఆ పాలసీ ఏంటంటే హైదరాబాదు రింగ్ రోడ్ లోపల రింగ్ రోడ్డుకి దగ్గర సమీపంలో ఉన్న 9,500 ఎకరాల భూమిని ఆ ప్రైవేటు కంపెనీలకు ఎప్పుడైతే అప్పుడు గతంలో చెప్పినా కదా 50-60 సంవత్సరాల కిందకు ఈ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి వాళ్ళకి కేటాయించారు కదా, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నమే రేవంత్ ప్రభుత్వం చేస్తుంది. పోనీ ఇస్తుందా అంటే పోనీ మార్కెట్ ధర కన్నా ఇస్తుందా అంటే అది లేదు. అస్సలు స్కామ్ అంతా స్కీమ్ అని తెచ్చి దాన్ని ఏ రకంగా స్కామ్ చేస్తున్నారు అనే విషయం మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు ఈ భూములన్నీ ఎక్కడున్నాయి? అసలు గతంలో ఇంతకుముందు చెప్పాను కదా 50-60 సంవత్సరాల క్రితం ప్రభుత్వాలు హైదరాబాదు ప్రాంతంలో ఇండస్ట్రీలు పెట్టడం కోసము కొంతమందికి భూములు ఇచ్చారు. అప్పట్లో ఇవన్నీ ఏడున్నాయి? హైదరాబాదు లోపల ఉన్నాయి ఈ ఇండస్ట్రీస్ అన్నీ. ఈ ఇండస్ట్రీస్ అన్నిటినీ పొల్యూషన్ కారణంగా గతంలో ఇవన్నీ కూడా అప్పుడు ఇచ్చినప్పుడు ఏంది ఇంత జనాభా లేదు కాబట్టి ఇవన్నీ కూడా అప్పట్లో ఊరికి దూరంగా ఉండేవి. అయితే ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది కదా. ఇప్పుడు అంతా కూడా జనావాసాల్లాగా మారిపోవడంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో కంపెనీస్ ఉండడం సరైంది కాదనే నిర్ణయంతో ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఈ కంపెనీస్ అన్నిటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించాలని ఒక నిర్ణయం తీసుకుంది. బట్ ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ కాలేదు. ఆ నిర్ణయం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. కానీ సో ఈ ఆ సమయంలో ఏమనుకున్నారంటే మరి ఈ భూములన్నీ ఏం చేయాలంటే ఆల్మోస్ట్ ఇప్పుడైతే 9,500 ఎకరాల భూమి ఉంది కదా, ఏం చేయాలని. అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ భూములకు సంబంధించిన విలువ మార్కెట్ రేటు కంటే 100-200% అధికంగా పెంచింది. ఎందుకంటే గవర్నమెంట్ కదా లాభం అయ్యేది. ఇప్పుడు వీళ్ళు తగ్గించి ఇవ్వడము అంటే 30%కే వాళ్ళకి ఇస్తామని చెప్తే 70% వీళ్ళ జేబుల్లో వేసుకొని. సో ఇక అయితే అలా గనక అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసింది. దాని తర్వాత ఇంకా గవర్నమెంట్ మారడం, దాని తర్వాత ఏంది అప్పట్లో నేను మళ్ళీ చెప్తున్నా కదా 100-200% ఎక్కువ కట్టిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. ల్యాండ్ కన్వర్షన్ కోసం హెచ్ఎండిఏకి మున్సిపాలిటీకి వాళ్ళకి కార్పొరేషన్కి మళ్ళీ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ఏం చేయాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో అనుకున్న పాలసీ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం ఈ భూములన్నిటినీ తక్కువ ధరకు ఆ ఇండస్ట్రీల వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇది కేటీఆర్ మరి రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న గొడవన? అస్సలు కాదు.
ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ, ఇది తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన ఇష్యూ, ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అత్యంత విలువైన భూములు కొంతమంది గద్దలకు కట్టబెట్టే కుట్ర అనేది ఇది బాజాప్తా చెప్పొచ్చు. రింగ్ రోడ్డు లోపల 9,500 ఎకరాల భూమి ఉందంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి ఏ స్థాయి ఆస్తని చెప్పొచ్చు. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఈ 9,500 ఎకరాలు కంపెనీలకు కేటాయించిన సందర్భంగా ప్రభుత్వాలు పెట్టిన నిబంధన ఫలానా పని కోసం మాత్రమే. నిజంగా చెప్పాలంటే ఒక కంపెనీ పెట్టాలంటే ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఇక్కడ జరగాలి. ఆ కంపెనీకి సంబంధించిన యాక్టివిటీ కాకుండా వేరే యాక్టివిటీ, వేరే రకమైన కార్యక్రమాలకు ఈ భూములు వాడకూడదు అనే నిబంధన కూడా ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆ నిబంధన ఎత్తేసి ఆ ల్యాండ్ వాళ్ళకి అయిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పరిశ్రమలు తరలించాల్సి వచ్చినప్పుడు ఇక్కడున్న భూములన్నిటినీ ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి, ఫలానా కంపెనీ పెట్టడం కోసం ఇచ్చింది కాబట్టి, ఆ కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వము ఆ భూములు తీసుకోవచ్చు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ అప్పుడే ఎంతైతే కేటాయించారో ఇప్పుడు ఇక్కడ ఈ జనావాసాల మధ్యలో ఈ ఇండస్ట్రీ ఈ కంపెనీలు ఉండొద్దు. అప్పుడు ఏం చేస్తారు, ఆ కంపెనీ వాళ్ళకు 1 ఎకరమో 2 ఎకరాల కనుక ఉంటే సేమ్ ఈ భూమి ప్లేస్లో ఇప్పుడు అవుటర్లో వాళ్ళకి కేటాయించాలి. జనరల్గా ఇదే పాలసీ కదా. వాళ్ళకి ఎంత, ఒకవేళ 2 ఎకరాలు ఇక్కడ తీసుకుంటే 2 ఎకరాలు బయట ఇవ్వచ్చు జనరల్గా. అయితే ప్రభుత్వం భూములు అప్పుడు ఈ భూమి ప్రభుత్వం దగ్గరే ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి కనుక ఇప్పుడు ఈ భూమి ప్లేస్లో తీసుకుపోయి ఇప్పుడు అవుటర్కి అవతలు ఇస్తే, ఇప్పుడు ఇది ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉంది, ఇప్పుడు బయట ఇస్తే ఏమవుతుంది అంటే రిమైనింగ్ ఇప్పుడున్న ఈ భూమి అంతా కూడా ఎక్కడ ఉంటుంది, ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా అక్కడికి వెళ్ళి పని చేయడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు అదేమీ లేకుండా ఇప్పుడు ఈ భూములు మార్కెట్ వాల్యూ కంటే 30%కే మార్కెట్లో, అంటే సపోజు మార్కెట్ విలువ 100 రూపాయలు ఉంటే వీళ్ళు ఇప్పుడు 30 రూపాయలే ఈ భూమి మీకు ఇచ్చేస్తాము అని చెప్పడం మనకు అసలు బెతరబేంటి? ఆ భూమిలో మీరు కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. కంపెనీ పెట్టాల్సిన అవసరం లేనప్పుడు కానీ లేదట, ఈ భూమినట మీరు వెంచర్లు వేసుకోవచ్చు, అమ్మేసుకోండి, విల్లాలు కట్టుకోండి, అమ్మేసుకోండి, టవర్లు లేపండి, అమ్మేసుకోండి మొత్తానికి. ఇది ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్న మాటలు. మరి ఈ పనేదో ఇదే పని కనుక ఇప్పుడు ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు మార్కెట్ రేట్లో సపోజ్ 100 రూపాయలు మార్కెట్ రేటు ఉంటే వీళ్ళు కేవలం 30 రూపాయలకే ఎందుకు ఇస్తామని చెప్తున్నారు? మరి మిగతా 70 రూపాయలు ఎవరి జేబులోకి పోతున్నాయి? ఇదే చేసి లేకపోతే ఇదే విల్లాలు చేయొచ్చు, లేకపోతే ఇక్కడే వాళ్ళు ఐటీ పార్క్స్ కట్టొచ్చు. ఇవన్నీ చేస్తే ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల ప్రాపర్టీ మరి ప్రభుత్వానికే వస్తుంది కదా. ఇది అసలైన కిటుకు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే ఇక్కడ తిప్పి మీరు 100 రూపాయలు మార్కెట్ వాల్యూ జస్ట్ మీరు 30 రూపాయలు కట్టేయండి సరిపోతుంది అనేది చెప్తున్నారు. మార్కెట్ రేట్లో మీరు అంటే ఇందులో ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవడానికి సంబంధించి ఇందులో హెచ్ఎండిఏకో మున్సిపాలిటీకో డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ గత పాలసీలు ఏముంది, మార్కెట్ రేటు కంటే 100 నుంచి 200% అధికంగా పెంచిరు. మళ్ళీ వీళ్ళు కన్వర్షన్ పేరుతోటి హెచ్ఎండిఏ కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, మళ్ళీ కూడా వీళ్ళు చెల్లించి వాళ్ళు దాన్ని ఓన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ అప్పటికి ఉన్న తేడా ఈ పాలసీకి సంబంధించి. బట్ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే ఈ చెప్పే విధంలో మసిపూసి మారేడుకాయ చేస్తుంది. అసలు ఈ ఫలానా కంపెనీల వాళ్లకు అసలు ఎందుకు వీళ్ళు మేలు చేయాల్సి వస్తుంది అనేది ఇక్కడ అనుమానాలకు కదా రేకెత్తించేది. ఈ భూమి మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటే ఈ భూములను ప్రభుత్వం వేలం వేసి అమ్మితే ఈ భూములో లేదు, ఒకవేళ మీరు ఈ భూములు ఎంతైతే ఉన్నాయో ఇప్పుడు 9,500 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఆ ఇండస్ట్రియల్ వాళ్ళకి అవుటర్ వాళ్ళకి భూమి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు యాజ్ యూజువల్గా చేసుకుంటారు. ఈ భూమిని గవర్నమెంటే ఇప్పుడు మార్కెట్ విలువ కన్నా కనీసము దానికన్నా కూడా సరాసరి అమ్ముకుంటే ఆల్మోస్ట్ 10 లక్షల ఇన్కమ్ ఇప్పుడు రాష్ట్రానికి వస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వీళ్ళకు బెనిఫిషరీ స్కీమ్స్ చెప్పింది, మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది కదా. కానీ ఇది చెయ్యకుండా ఎందుకు ఇప్పుడు క్యాబినెట్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది? ఇప్పుడు ప్రభుత్వమే టవర్స్ మంచి హైరైజ్ టవర్స్ లేపి అమ్మొచ్చు, ఐటీ పార్క్స్ డెవలప్ చేయొచ్చు, ప్రభుత్వం తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ అది చేయకుండా అంటే శనిగలు దీన్ని చేతులు దులుపుకునే విధంగా ఈ 30 రూపాయలే మీరు కట్టండి చాలంటే మిగతా 70 రూపాయలు ఎవరి జేబులో వేసుకోవాలనుకుంటున్నారు? అసలు ఇది
ఇప్పుడు హైదరాబాద్లో రింగ్ రోడ్డు లోపల 10,000 ఎకరాల భూమి అంటే భూమికి సంబంధించిన వాల్యూ ఎంత ఉంటుందో అనేది మనం జస్ట్ ఎవరికి వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మనము కోకాపేటలో ఇప్పుడు నిన్ననే చూసినాం, నిన్న వేలం వేసిరు కదా, ఎంత ఇప్పుడు 100 కోట్ల నుంచి 130, 135, 140 కోట్ల వరకు కూడా ప్రభుత్వం వేలం వేస్తేనే పలుకుతుంది ధర. మరి అలాంటిది మరి ఈ రింగు రోడ్డు లోపల విలువైన ఈ అత్యంత విలువైన ప్రాంతంలో ఈ 9,500 ఎకరాల భూమి అంటే మరి దానికి సంబంధించిన వాల్యూ ఎంతో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే తెలంగాణ సమాజం మొత్తం కూడా నేను ఎవ్రీడే, నేను నిన్న వీడియో చేసినప్పుడు చూసిన, జాగ్రత్తగా గమనించాలి. ఈ ఇంచుమించు ఇన్ని వేల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఉంటే ఈ 9,000 ఎకరాల భూమిలో ప్రభుత్వం టవర్లు నిర్మించవచ్చు, లేకపోతే ఇంకో రకంగా దాన్ని అమ్మే ప్రయత్నం చేయొచ్చు, లేదంటే నేను చెప్పిన కదా ఇంతకుముందు ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయొచ్చు, ఐటీ పార్కులు డెవలప్ చేయొచ్చు. అలా ఐటీ కంపెనీలకో ఇండస్ట్రీస్కో భూములు ఇక్కడ అమ్మిన 10 లక్షల కోట్ల రూపాయలు సమీకరణ చేయొచ్చు కదా. మరి ఏ ప్రయోజనం కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, అసలు దేనికోసం ఈ భూములు ఇప్పుడు అప్పనంగా ఇచ్చేస్తున్నారు? అసలు నిజంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఈ మాటకు అసలు ఆన్సర్ ఉందా? దేనికి వాళ్ళ కోసం కట్టబెడుతున్నారు? ఎవరి మేలు చేయడానికి, ఎవరు జేబులు నింపుకోవడానికి, ఎవరు తరతరాలుగా కూర్చొని తినడానికి ఇంత స్కెచ్ వేసిరు? ఈ భూముల కేటాయింపు కోసము ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాన్ని గనక అడ్డుకోకపోతే తెలంగాణ భవిష్యత్తుకే ద్రోహం చేసినట్టు అవుతుంది. ఈ సమస్య ఏమో ఒక్క కేటీఆర్దే కాదు ఇక్కడ, లేకపోతే ఇది వాళ్ళ గట్ల పంచాయతీ కాదు, లేకపోతే వాళ్ళ స్వంత ఆస్తి పంచాయతీ కాదు. ఒకవైపు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుంటే దీన్ని గనక ఆపకపోతే, చూస్తూ ఇట్లనే ఊరుకుంటే తెలంగాణకు ద్రోహం చేసినట్టు అవుతుంది. ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణలో దోచుకుంటున్నారు, తెలంగాణలో భూములు కొల్లగొట్టేస్తున్నారు, తెలంగాణలో ఇంకేదో చేశారని మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు తెలంగాణలో స్వయం పాలకులుగా ఉన్న వాళ్ళము ఆ 9,000 ఎకరాల భూములను గనక ఏ ప్రాంతానికో సంబంధించిన కంపెనీలు, ఏ ప్రాంతానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఒక్కసారి చూస్తే వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుందో అనేది ఆలోచించాలి. ఏ రకంగా తెలంగాణ ప్రయోజనాలకు లాభం చేకూరుస్తుందో కూడా ఆలోచన చేయాల్సినంత అవసరం ఉంది. ఇవాళ దీని వెనక చాలా పెద్ద కుట్రనే ఉంది కదా. ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన మన మేధావులు, బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణవాదులు దీనిపైన దృష్టి పెట్టొద్దా? అన్నిట్ల గురించి మాట్లాడుతుంటారు కదా. ఈరోజు కనుక మౌనంగా ఉంటే, ఇవాళ దీని విషయంలో కనుక లైట్గా తీసుకుంటే, ఇప్పుడు హిల్టప్ పాలసీ హర్రీగా తీసుకొచ్చి ప్రభుత్వము అడ్డంగా దొరికిపోయింది. కానీ ప్రభుత్వం మాత్రం చూస్తుంటే ఖచ్చితంగా ఇంకేం అనుమానాలు ఏం లేవు, బరాబరు ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఎందుకు ఈరోజు మార్కెట్ అంచనాల కంటే ఇక్కడే మెయిన్ పాయింట్, మీరు నేను మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నా, కేవలం 100 రూపాయలు ఉన్న దాన్ని 30 రూపాయలు మాత్రమే చూపిస్తారంటే ఈ 70 రూపాయలు వెనుక నుంచి ఎట్లా తీసుకుంటారు? ఎవరెవరి జేబులోకి పోబోతుంది? ఇవాళ ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా మేధావులందరూ ఖండించాల్సిన అవసరం ఉంది, యావత్ తెలంగాణ సమాజం కూడా. ఎందుకంటే 9,000 ఎకరాల భూమిలో ఏయో ప్రాంతం వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ పెత్తనం చెలాయిస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు.